మా బేబీ గారికి, రాహుల్ గారికి, శ్రీనివాసరావు గారికి, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు. అనేక విషయాలు ఈ ఫ్యాసిజం మీద విజయం సాధించినటువంటి సందర్భంగా మనం ప్రస్తావించుకుంటా ఉన్నాం. ఈరోజు మన దేశంలో 2014 నుంచి అధికారంలో ఉన్నటువంటి బీజేపీ అధికారంలోకి రావడానికి అసత్యాల మీద ఆధారపడటమే కాదు, ఇప్పుడు కూడా ఆ అసత్యాలతోనే బ్రతకాలా అనేటటువంటి ప్రయత్నం చేస్తున్న ఫలితంగా మన సమస్యలనేమి పట్టించుకునేటటువంటి పరిస్థితి కానీ, ఆ సమస్యల పరిష్కారం వెతికేటటువంటి మార్గం కానీ లేనందున రోజు రోజుకి ప్రజలు ఊబిలో కొరిగిపోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మనమందరం ఉన్నాం. ఇంతకుముందు దేవి గారు ప్రస్తావించారు, పహల్గామ్లో 26 మంది చనిపోతాయి. ఆరతి అనేటటువంటి అమ్మాయి నాకు 2 సోదరులను ఇచ్చింది అంటే, భారతదేశంలో ఆడవాళ్ళను గౌరవిస్తాం, ఆడవాళ్ళను పూజిస్తామని చెప్పేటటువంటి ఈ నాయకులకు అనుచరులుగా ఉన్నటువంటి వాళ్ళు సోషల్ మీడియాలో నోటికి పట్టమని బూతులు తిడతా ఉన్నారు. ఒక అమ్మాయి హిమాన్షి నర్వాల్ 16వ తేదీన పెళ్ళైంది అమ్మాయికి. 22వ తేదీ భర్తతో కలిసి పహల్గామ్లో ఉన్నటువంటి అమ్మాయి భర్తని కాల్చి చంపేశారు. 6 రోజులు పెళ్ళై